మానవుడు పాపము చేయటం వలన మరణం వచ్చినది. మనం చీకటిలో చేసే ప్రతి పాపములు, మనకి విరోధము, దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపములు అన్ని కూడా పాపములే. మనం దేవునికి విరోధంగా పాపం చేయటం వలన మనందరికీ మరణ సంభవించింది. దేవుడైతే మనందరినీ శాశ్వతముగా ఆయన రూపంలో, ఆయన స్వరూపమందు మనందరినీ తయారు చేస్తే శాశ్వతముగా ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు మనందరిని సృజిస్తే, మనం అనేక తంత్రాలు సృజించుకొని మనం పాపములు చేసి మనం ఈ దేవుడిచ్చిన జీవనమును, ఈ ప్రాణమును మనం పోగొట్టుకుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనం ఎన్ని కాలం బ్రతుకుతాము, ఎంతకాలం బ్రతుకుతామంటే 70-80 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ అధిక బలం ఉంటే గనక మనం 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ ఇంకా అధికముగా మనం బ్రతకలేం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి శాశ్వతమైన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం. మరి ఆ రాజ్యంలో చేరాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా మన పాపములను పోగొట్టుకోవాలి. మనం చేసిన ప్రతి పాపములను, దోషములను మనం పోగొట్టుకోవాలి. మరి ఎలా పోతాయి? మేకలకి, కోళ్ళకి రక్తం ద్వారా పోతాయా అంటే ఏమాత్రం పోవు. మరి ఎవరైనా ఆ రక్తం మన యొక్క పాపం లేటి వారు ఎవరన్నారంటే ఎవరూ లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మన అందరూ కళంకులమే, మన అందరూ పాపం చేసిన వారమే, ఎవరు నీతిమంతులు లేరు. దేర్ ఇస్ నో నాట్ వన్ అని వాక్యం సెలవుస్తుంది. ఒక్కడు కూడా నీతిమంతులు లేరని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే పరిశుద్ధుడు, ఆయన రక్తమే అమూల్యమైన రక్తం. ఆయనే ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు కూడా చూడండి, దేవుడు ఆకాశం నుంచి మన యొక్క లోకానికి చూసినప్పుడు ఎవరు కూడా నీతిమంతులు లేరని దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ పాపం చేశాం. మనందరం మన సొంత యొక్క మార్గాలు ఎంచుకుని మనందరం మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం. మనం పాపం చేసుకున్నాం. మనం మరణానికి దాసులం అయిపోయాం. మనందరం కూడా మరణించబోతున్నాం. ఈ మరణాన్ని తీసివేయాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. ఆయన మరణ ముళ్ళుని విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు ఇచ్చినది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనందరినీ కాపాడాడు దేవుడు. మనందరి పాపభారమునంతా కూడా ఆయన భుజాల మీద మోసుకుని కల్వరిగిరిలో ఆయన మరణించారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించడమే. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉన్న చోటనే నీ మోకాళ్ళని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి పాపములను కూడా ఆయన సన్నిధిలో ఆయన ముందుగా మనం ఒప్పుకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన మన పాపములన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. మనకు నిత్య జీవమును మనకు ప్రసాదిస్తాడు.